మరి అంతటి విజ్ఞానంతో ప్రపంచంలో ఏకైక వర్గంగా కీర్తించబడుతున్న ఈనాటికి రామ్ ప్రకాష్ యాదవ్ గారికి హార్ట్లీ కంగ్రాట్స్ రామ్ ప్రకాష్ యాదవ్జీ. మరి సమయం ఎక్కువ లేని కారణం చేత ఒక్కరు కూడా కొద్దిగా మాట్లాడారని అనుకుంటున్నాను. నాకు ఇచ్చిన సమయాన్ని కూడా నేను కొద్దిగానే తీసుకుంటాను. మరి తమ్ముడు అరుణ్ రాయ్ గారు మాట్లాడినప్పుడు అవకాశం ఉంటే మాకు అనుకూలత కుదిరిస్తే హై స్కూల్లో కూడా ఒక విజ్ఞాన గది లాంటి ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము ఏర్పాటు చేస్తామని ఈ సభ ద్వారా తెలియజేయడం జరిగింది. అవకాశం కుదిరితే అన్నారు ఆయన. ఒకవేళ అలాంటి అవకాశం నిజంగా కుదిరి యువత ప్రోత్సాహంతో ఒకటి పెట్టాలనుకున్నప్పుడు నాయకులు అన్నవారు ఉన్నారు. ఒకటి ఏమైనా సాంకేతికమైనటువంటి లోపాలు ఏమైనా ఎదురైతే ఆ లోపాలను అధిగమించి ఆ విగ్రహాన్ని మేము నెలకొల్పిన విధంగా మాకు ఒక భరోసా కల్పించండి సార్. అది మీ పెద్దల సమక్షంలో ఈ సభ ద్వారా మేము అడుగుతున్నాం. రెండవది ఎల్పి వెంకట్రావు గారు చెప్పారు, బుక్స్ అనేవి చాలా విలువైనటువంటి సమాచారాన్ని ఇస్తాయి, అవే నేటి తరానికి రాబోయే తరానికి భవిష్యత్తుని ఇస్తాయని చక్కని సందేశాన్ని ఇచ్చారు. మరి ఇలాంటి బుక్స్ కావాలనుకుంటే అది వేల రూపాయల్లో ఖర్చు అవుతుంది. దానికి సరిపడగా ఒక ఫర్నిచర్ కావాలి, ఇంటీరియర్ మెటీరియల్ కావాలి. దానిని మాకు ఎలాగో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మొట్టమొదట మా పెద్దలు రాజా భాస్కర్ మందిర్గా నామకరణం చేశారు. అది శిథిలావస్థలో అయినప్పుడు మరలా ప్రభుత్వం నుంచి కొన్ని నిధులు తీసుకొచ్చి ఆ భవనాన్ని నిర్మించారు. ఆ భవనంలో ఒక అంబేద్కర్ గారి లైబ్రరీ, అది ఏ గ్రాంట్లో తీసుకొస్తారో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు సమిష్టి కృషితోటి మరి సమానత్వం పెంపుదల ఇవన్నీ జరగాలనుకుంటే చదువుతూనే సాధ్యమని వక్తలు చాలామంది చెప్పారు. దానిలో భాగంగా ఈ పుస్తక ప్రపంచాన్ని మాకి కమిటీ హాల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భవనంలో మీ సహకారంతో ఒక లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలను ఈ సభ ద్వారా అడుగుతున్నాము. అది సాధ్యమైనంత వరకు అధిగమించే విధంగా మీ పాత్ర పోషిస్తారని ఈ సమయాన్ని నాకు అవకాశం కల్పించినటువంటి ఈ కమిటీ యొక్క అధ్యక్షుల వారికి నా నమస్సుమాంజలి తెలియజేస్తున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జోహార్ బాబా.